ఈరోజు 2025 నుంచి 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. మరి అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలకు, అనంతపురం జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ రైతులందరికీ సమిష్టిగా వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని, అదేవిధంగా ఉన్నత ఉద్యోగాలు విద్యార్థులు కలగాలని కోరుకుంటూ మరి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులందరూ ఈరోజు చూస్తున్నాము. ప్రజలందరూ చాలా నిరుత్సాహంతో కొనసాగుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ గత ప్రభుత్వం కానీ ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేయట్లేదనేటువంటి విషయాన్ని మరి అందరూ గమనిస్తున్నారు. మరి వచ్చే సంవత్సరం నుంచి అయినా ఈ ప్రభుత్వం ప్రజలందరికీ మంచి జరిగేలా, అభివృద్ధి పనులు చేపట్టేలా మన ఆ దేవుడు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మీరే చూడండి, ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మన ప్రజలు అందరూ మా మీద ఉన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో మేము 10 ఏళ్ళు రాజకీయంగా ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ఈరోజు అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి మా కుటుంబానికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మీరే గమనిస్తున్నారు, ఉదయం 7 గంటల నుంచి మరి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు రావడం అనేది మా అన్నగారు చేసినటువంటి నారాయణ రెడ్డి గారు గత ఎమ్మెల్యేగా ఉంటూ మరి ఈ పట్టణానికి చేసినటువంటి అభివృద్ధిలో భాగంగానే ఈరోజు నగర ప్రజలు మమ్మల్ని, మా కుటుంబాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటున్నారు. మరి మేము 10 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినప్పుడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మా కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేయడమే దీనికి ఉదాహరణ. ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం, ప్రజలకు మేలు చేసే విధమైనటువంటి పనుల్లో పాలు పంచుకుంటాం, ప్రజలతో కలిసిమెలిసి ఉంటాం, ప్రజలకు తోడుగా నీడగా ఉంటాం. మాకు వాళ్ళు ఏ విధంగా అండగా ఉన్నారు, వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మేము అంతే అండగా ఉంటూ మరి గత పాలన తీసుకురావడానికి మా వంతు కృషి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మా కుటుంబం నుంచి పోటీ ఉంటుంది. రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజల యొక్క ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. ఈ అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు మా కుటుంబాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. మరి అటువంటి వారికి సేవ చేయడమే మాకు ఆ భగవంతుడు కల్పించినటువంటి ఆశీర్వాదం అనుకుంటాం. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో ప్రజలతో మమేకమై ఎప్పుడు కలిసి జీవిస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.